వెనిలా న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వాసవి క్లబ్ వనిత వాసవి యూత్ సంయుక్తల ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ వర్ధంతి. ఏజీపీ జ్ఞానేశ్వరరావుకు ఏఐసిసి నాయకుల సన్మానం. ఏజీపీ జ్ఞానేశ్వరరావుకు ఏఐసిసి నాయకుల సన్మానం చేశారు. సహోదర ప్రేమ కలిగిన వ్యక్తి జ్ఞానేశ్వరరావు అని ఏఐసిసి అధ్యక్షుడు డేవిడ్ పాస్టర్ తెలియజేశారు. వినుకొండ పాస్టర్స్ కాలనీ ఏర్పాటుకు సహాయ సహకారాలు అందించినందుకు కృతజ్ఞతగా తెలుపుతూ ఆల్ ఇండియా క్రిస్టియన్ కౌన్సిలర్ ఏఐసిసి నాయకులు ఏజీపీ జ్ఞానేశ్వరరావును సన్మానించడం జరిగింది. కార్యక్రమంలో మంచి మనసుతో నలుగురికి మంచి చేసే వారికి ఎల్లప్పుడూ దేవుడి దీవెనలు ఉంటాయని ఏఐసిసి నాయకులు అన్నారు. ఈ సందర్భంగా ఏజీపీ జ్ఞానేశ్వరరావు మాట్లాడుతూ ఆల్ ఇండియా క్రిస్టియన్ కౌన్సిల్ నాయకులు, దేవుని సేవకులు తన మీద ఉంచిన ప్రేమ, అభిమానానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఐసిసి నాయకులు జె బుచ్చిబాబు, టి ప్రభుదాస్, కె సుదర్శనం, సువర్ణరాజు, వై యేసుపాదం, ఆశీర్వాదం, మోషే, ఇస్సాకు, లాజర్, మరియదాసు తదితరులు పాల్గొన్నారు. వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ డిస్టిక్ జిల్లా గవర్నర్ మునగాల చిరంజీవి పర్యటన బుధవారం రాత్రి వినుకొండ పట్టణంలో జరిగింది. ఈ సందర్భంగా 2025వ సంవత్సరంకు వాసవి క్లబ్ వినుకొండకు, అలాగే జిల్లా కేబినెట్ లో వివిధ పదవులు స్వీకరించిన పలువురికి నియామక పత్రాలు అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2025వ సంవత్సరానికి వాసవి క్లబ్ వినుకొండ ప్రెసిడెంట్ గా కాసుల వెంకట రవీంద్ర, సెక్రటరీగా టంగుటూరి వీరబ్రహ్మం, ట్రెజరర్ గా సిద్ధా నరేష్, అలాగే వనితా క్లబ్ ప్రెసిడెంట్ గా గుడిపాటి శేష పద్మజ, సెక్రటరీగా బచ్చు లక్ష్మీ హారిక, ట్రెజరర్ కొత్త మాసు శిరీష, వాసవి యూత్ క్లబ్ అధ్యక్షునిగా గుర్రం బాలసాయి కుమార్, సెక్రటరీగా దేశు హరి, వాసవి క్లబ్ వైభవం వల్లటూరు అధ్యక్షునిగా గజవల్లి వెంకట సుబ్బయ్య, సెక్రటరీగా అరవపల్లి సుబ్రహ్మణ్యం, ట్రెజరర్గా కోటా శ్రీను ఏకగ్రీవంగా నియమితులైనట్లు తెలియజేశారు. అదేవిధంగా 2025వ సంవత్సరానికి జిల్లా కేబినెట్ లోకి జిల్లా వైస్ గవర్నర్ గా గజవల్లి నాగపవన్ కుమార్ ని, ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ గా పొత్తూరి రాముని, డిస్టిక్ ఇన్ఛార్జిగా మండవ వెంకట కిరణ్ కుమార్ ని, జోన్ చైర్మన్ గా చిలంకూరి వెంకట కోటేశ్వరరావుని, ఇంకా పలువురిని నియమించినట్లు తెలియజేశారు. వాసవి క్లబ్ వనిత వాసవి యూత్ సంయుక్తల ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించుకున్నారు. పట్నంలోని ఎంపీడీఓ కార్యాలయం ఎదుట ఉన్న గాంధీ విగ్రహానికి వాసవి క్లబ్ వనిత వాసవి యూత్ సంయుక్తల విచ్చేసి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వాసవి క్లబ్ జోన్ చైర్మన్ చిలంకూరి కోటేశ్వరరావు, వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ డైరెక్టర్ కజ్జాయం విజయలక్ష్మి, కాసుల రవీంద్ర, వాసవి క్లబ్ ప్రెసిడెంట్ మాట్లాడుతూ వాసవి క్లబ్ సంయుక్తల ఆధ్వర్యంలో గాంధీజీకి నివాళులు అర్పించడం జరిగిందన్నారు. వాసవి క్లబ్ తరపున అనేక సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేశారు. గాంధీ గారి వర్ధంతి సందర్భంగా మన వినుకొండ వాసవి క్లబ్స్ వారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి గాంధీ గారికి మన వాసవి క్లబ్స్, వాసవి వనితా క్లబ్స్, వాసవి యూత్ క్లబ్స్ అందరం కలిసి నివాళులు అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన చేసిన సేవలు మరవలేము. అవన్నీ కూడా పుస్తక పాఠ్యంలో అన్నీ వస్తాయి. మన పిల్లలకు కూడా అన్నీ నేర్పాల్సిన కోరుచు సత్యం, అహింస, ధర్మం అలాంటి అన్నీ నేర్పాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన వారికి మాకు ఈరోజు గాంధీ గారి వర్ధంతి సందర్భంగా వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ క్యాలెండర్ ఈవెంట్స్ ప్రకారం వాసవి క్లబ్ వినుకొండ, వాసవి వనిత వినుకొండ, వాసవి యూత్ వినుకొండ వారిచే గాంధీ గారికి పూలదండలు సమర్పించి ఆయన నివాళులు అర్పించాము. అందరం కలిసి కూడా ఈరోజు ఆయన చేసిన సేవలు అందరూ గుర్తించేలాగా ప్రతి ఒక్కటి కూడా పిల్లలకి అందరికీ నేర్పించి మనం దేశ స్వతంత్రం గురించి ఆయన చాలా పోరాడి మనకి అని చాలా తీసుకొని వచ్చారు, స్వతంత్రం తీసుకొని వచ్చారు. ఆయన మర్చిపోకుండా మన భవిష్యత్తులో పిల్లలకు కూడా అందరికీ కూడా నేర్పించి ఆయన లాయర్గా ఉండి మనకి అన్నీ కూడా నేర్పించి మన దేశాన్ని మనం ఎలా పోరాడాలని మౌనంగా ఉండి చేయించిన ఆయన చాలా గుర్తుంచుకోవాలని కోరుతున్నాము. జై భారత్. ఈరోజు గాంధీ గారి వర్ధంతి సందర్భంగా ఆయనకు పూలదండ సమర్పించి నివాళులు అర్పించడం జరిగినది. ఆయన మన దేశ స్వతంత్రం కోసం ఎంతో కృషి చేశాడు. ఆ కృషి మనం మరవలేనిది. మనం ముందు భవిష్యత్ తరాలకు కూడా అది తెలియజేసేలా పాఠ్య పుస్తకాల్లో కానీ మన ప్రోగ్రామ్స్ కానీ జరగాలి. ప్రతి సంవత్సరం ఆయన వర్ధంతి, జయంతి రెండు కూడా మనం ఘనంగా చేయాలని కోరుకుంటున్నాం. ఇంతటితో వెన్నెలా న్యూస్ సమాప్తం. తిరిగి రేపటి వెన్నెలా న్యూస్ లో కలుసుకుందాం. నమస్కారం.